హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈరోజు వచ్చేసి మంచి ట్రిక్ చెప్తాను నేను మీకు పనికొచ్చేటట్టుగా. ఈ ఉక్సులు పట్టి ఈ కాజాల పట్టి ఉంది కదా, మొత్తం సరిపోయింది అక్క. మొత్తం జాకెట్ అంతా వేసుకుంటే చాలా బాగుంది. కానీ ఈ ఉక్సులు పట్టి కాడ వేసుకున్నప్పుడు ఇట్లా ఇట్లా నిలబడిపోతుంది. ఇక్కడ సందులాగా ఎక్కువైంది అక్క ఉక్సులు పట్టి. ఏం తగ్గివద్ది, ఓన్లీ ఉక్సులు పట్టి తగ్గించేటట్టుగా చూడమంటారు కస్టమరు. అప్పుడు మనం ఏం చేయాలంటే, మొత్తం సరిపోయింది, షేప్ సరిపోయింది, షేప్ బెల్ట్ సరిపోయింది అనుకున్నప్పుడు మనము ఇప్పుడు షేప్ బెల్ట్ వేస్తాం కదా, కింద పక్క ఇట్లా కొంచెం మనం ఈ షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు ఇట్లా క్రాస్గా కటింగ్లో ఇట్లా నీట్గా క్రాస్గా కట్ చేసుకున్నప్పుడు అప్పుడు కస్టమర్కి ఇక్కడ వేసుకున్నప్పుడు ఇలా రాకుండా ఉంటుంది అనమాట. ఇట్లా ఎత్తుగా వస్తుంది అనమాట ఉక్సులు పట్టి పొడుగైనప్పుడు. మళ్ళీ కొంతమందికి ఉక్సులు పట్టి పొడిగినప్పుడు అందరికి రాదనమాట, కొంతమందికే వచ్చుద్ది అనమాట. ఇట్లా ఇట్లా ఇక్కడ ఓపెన్లా కానొస్తుంటుంది అనమాట ఎక్కువయ్యి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం ఈ కింద షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా, షేప్ బెల్ట్ అప్పుడు ఇట్లా క్రాస్గా తీసేసుకున్నాం అనుకోండి, కుట్టుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఏమి మార్పులు జరగకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ పొడుగు తగ్గాక ఇక్కడ కూడా తగ్గిపోద్ది అనమాట. జాకెట్ బాగా కూర్చుంటుంది అనమాట. మీకు ఏమన్నా ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.